ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పటి వరకు ఎన్నో చక్కటి సంగతుల చేత మనందరం కూడా హెచ్చరింపబడ్డాం. మరికొన్ని సంగతులు మనందరం కూడా నేర్చుకొని ఆ సంగతులనే మన జీవితానికి ఒక సరికొత్త బాటలను వేసుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి మనందరం కూడా మరణానికి వెళ్ళిపోతాం. ఆ మరణాన్ని మనందరికీ ప్రసాదించు మరణం నుంచి కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పాలనుకున్నాడు దేవుడు. ఇలా ఆలోచిస్తేనండి, దేవుడు మన పట్ల ఆయన జరిగించిన ప్రతి కార్యక్రమంలో ఒక పాఠాన్ని నిక్షిప్తం చేశాడు, ఆయన భద్రపరిచాడు. ఆయన మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, దేవుని పాఠాలు మనం అర్థం చేసుకోవాలన్నా, నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆలోచించే విధంగా అణువులో ఆధ్యాత్మిక పాఠాలను ఇమిడింపచేశాడు ఆయన. అది ఆయన పిల్లలే కానివ్వండి, ఈ సృష్టి కానివ్వండి, నీ బ్రతుకుల్లో నువ్వు అనుభవిస్తున్న జన్మ మరణం కూడా నీకు పాఠాన్ని నేర్పిస్తుంది అని ఎన్నో ఈ ప్రపంచానికి తెలియని వాస్తవాలను దేవుడు మనిషికి తెలియపరుస్తూనే ఉన్నాడు. అందుకే అంటాడు పౌలు గారు, చాలా సందర్భాలు ఆ మాట మనం నేర్చుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా చెప్తాడు, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చెప్తాడు, చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, ఆయన ప్రయత్నం అంతా కూడా చూడండి, ఆయన గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలని. ఏ పాఠం నేర్పించాలనుకున్నా, ఆయన ఏ పాఠం మనకి చెప్పాలన్నా, ఆయన గురించి మనం తెలుసుకోవాలనేది ఆయన ఆశ, అనే జిజ్ఞాస. గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి మనం ఎన్నో సంగతులు నేర్చుకోవాలి. ఆయన చేత మనందరం కూడా బోధింపబడాలి. తద్వారా మనందరం కూడా ఒక ఫలభరితమైన జీవితానికి శ్రీకారం చుట్టుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక అన్న సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే చూడండి, ఆయన గురించి తెలియపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుడు. ఆ ప్రయత్నంలో భాగంగా నువ్వు అడుగు వేస్తే ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు, ఒక అణువును చూస్తే నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు అని చెబుతున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అంటున్నాడు. చూడండి, అంటే నువ్వు దేవుని గురించి ఏదైతే నువ్వు తెలుసుకోవాలో, ఏదైతే నువ్వు అర్థం చేసుకోవాలో, అది వారి మధ్య విషదమై ఉన్నది. చూడండి, విషదమై ఉన్నది. ఎలా విషదపరిచాడు, ఎలా పాఠం నేర్పించాడు? విషదపరచడం అంటే తేటతెల్లం చేయటం, బహిర్గతం చేయటం, దాన్ని ఓపెన్ చేయటం, దాన్ని మనకు తెలియపరచటం. ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మరణం నుంచి కూడా మనం దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరణం వచ్చినా ఆ మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సృష్టి నుంచే కాదు, జన్మ నుంచే కాదు, మరణం నుంచి కూడా నువ్వు దేవుని గురించి పాఠం నేర్చుకోవచ్చని ఎన్ని సంగతులు దేవుడు చెప్పినా, మనిషి జన్మ నుంచి పాఠం నేర్చుకోలేదు. ఆఖరికి మరణం నుంచైనా, ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం. మరణం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం చెప్పండి? ఇన్ని మరణాలు చూస్తున్నామండి. ఈ మరణాలు మనకు నేర్పించే పాఠం ఏంటి? మన కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోతున్నారు. లోకస్తులు చచ్చిపోతున్నారు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు చనిపోతున్నారు. మొత్తానికి ఖచ్చితంగా భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తికి మరణం వస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. చావు అందరికీ అనివార్యం. ఈ మరణం మనిషికి ఇవ్వటం వెనకాల, లేకపోతే మన కళ్ళ ముందు ఈ మరణాలు దేవుడు పెట్టడం వెనకాల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఆయనకున్న ఆలోచనలు ఏంటి, ఈ మరణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి అన్న సంగతి మనిషి మాత్రం మనసు పెట్టలేదండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు అన్నాడు. జ్ఞాని కదండి ఆయన. మనం అంటే పుట్టిన కానించి చనిపోయేంత వరకు అజ్ఞానులుగానే బ్రతికి చచ్చిపోతున్నాం. కానీ భక్తులు అలా కాదండి, చాలా జ్ఞానంగా మాట్లాడారు. ఆయన మాట్లాడి ఏమన్నాడో తెలుసా అండి? నిజంగా చాలా విచిత్రం అండి. ప్రపంచ మనుషులందరూ అనుకునే విధంగా ఆయన ఎప్పుడు మాట్లాడ్డు. ఆయన కూడా అందుకే ఒకటి జన్మదినము కంటే మరణ దినం మేలని ప్రారంభించాడు. ఇదేంటిది? అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు వాస్తవానికి.
సొలొమోను గారు ఆ మాట చెప్పేటప్పటికి ఒకటి జన్మదినము కంటే మరణదినం మేలు అంటాడేంటి? ఆశ్చర్యం. మనం బైబిల్ చదివి 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 ఆ మాట మీకు అది దాటుకుని వెళ్ళిపోవచ్చు, కానీ అందులో చాలా జ్ఞానం ఉంది. మరణదినం జన్మదినం కంటే మరణదినం మేలు. ఎలా మేలు? మేలు అన్నాడు అంటే అక్కడ ఆగి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనందరికీ ఉంది, నేర్చుకోవాలి. మరి మేలు ఉందంటున్నాడు కదా, మేలుంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలండి అది. అంటే ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు అని చెప్పి కిందకు వచ్చేసరికి అంటాడు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు కనుక, మనిషికి మరణం ఖచ్చితంగా వస్తుంది కనుక, బ్రతికున్నవాడు ఏం మనసును పెట్టమన్నాడు? మరణాన్ని మనస్సును పెట్టండి అంటాడు. ఎప్పుడు మనసు పెట్టండి చెప్తాం కదండి. ఇప్పుడు మీరు టాపిక్ పని చేస్తారు కదండి. టాపిక్ పని చేసేటప్పుడు కొంతమంది మీ దగ్గరికి వచ్చి పని చేస్తుంటారు. వాళ్ళకి పని నేర్పిస్తావు. కొంతకాలం తర్వాత వాళ్ళకు కూడా మేస్త్రి చేయాలి కదండి, వాళ్ళని కూడా మేస్త్రి చేయాలనుకుంటారు. చేయాలన్నప్పుడు ఒరేయ్ మనసు పెట్టరా, నేర్చుకోరా అంటుంటారు. అంతేనా? అలాగే స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు టీచర్ కూడా ఏం చెప్పుద్దంటే, ఒరేయ్ జాగ్రత్తగా రా, మనసు పెట్టరా, ఎగ్జామ్స్లో ఏం రాస్తావు, రేపు పొద్దున భవిష్యత్తులో ఏమవుతావు అని అంటారు. అలాగే దేవుడు కూడానండి, ఏమండి, అలాగే భక్తులు కూడా ఏం మాట్లాడుతున్నారండి? మరణాన్ని మనస్సును పెట్టండి. మరణం నుంచి పాఠం నేర్చుకోవాలి, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి మనసు పెట్టమంటున్నాడు. కానీ ఎలా మనస్సును పెట్టారు ఈ ప్రపంచం? మరణాన్ని ఎలా మనస్సును పెట్టారు? ఈ మరణాలు చూసినప్పుడు ఏం నేర్చుకున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించాలి మనం అందరం కూడా. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, ఒకనొక రోజు వెళ్ళిపోతున్నాడు. ఏ వయసు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఏ వయసు వాళ్ళైనా వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని చూసి మనకి ఏం అర్థం కావాలి? ఖచ్చితంగా మనం కూడా ఒకనొక రోజున వెళ్ళిపోతాం. మరణం మనకు కూడా వస్తుంది కనుక మనం కూడా ఖచ్చితంగా దాని మనస్సును పెట్టాలని చెబుతుంటే, ఆ మరణం గురించి మనిషి ఆలోచించటం లేదు. అసలు వెళ్ళాలన్న ఆలోచన మనిషికి రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు రావట్లేదు? మరణం మనకు వస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజున వస్తుంది. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. ఈ రోజే నాకు మరణం వస్తుందన్న తలంపుతో బ్రతికేవాళ్ళు ఎంతమంది చెప్పండి? పోనీ మనం ఉన్నాం గుండె మీద చేసుకుని చెప్పండి మీరు. మరణం నేర్పించే పాఠం అండి అది. ఈ చందు గురించి ఇప్పుడు మాట్లాడాడు. ఎస్, అతనికి 32 సంవత్సరాలు. అతను ఆ రోజు చనిపోతున్నా అతనికి తెలుసా? పోనే తెలీదు. మనకు తెలుసా? పోనే మనకు తెలీదు. తెలిస్తే అటెందుకు వెళ్తామంటే బైక్ వేసుకుని అతను తెలిసిపోదానికి ముందు నేను పలానా ఊరికి మీటింగ్కి వెళ్తుంటే నాకు చావు వస్తుంది ఖచ్చితంగా, ఈరోజు చచ్చిపోతానంటే అటువైపు వెళ్తారని ఎవరన్నా వెళ్ళరు కదా. అంటే తనకు తెలీదు, మనకే తెలీదు, కానీ వస్తుంది. అది ఏ రోజు పలకరిస్తుందో ఖచ్చితంగా మనకు తెలియదు. కాబట్టి మనం భూమి మీద బ్రతికొండగానే ఏం చేయాలంటే మరణం కోసం ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు భూమి మీద బ్రతికి ఏ మనిషిని మీరు పలకరించండి, సిద్ధపాటు కలిగి ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? ఈరోజే నాకు మరణం రావచ్చు, ఎస్ నేను సిద్ధంగా ఉన్నాను, బీ రెడీగా నేనున్నాను అని గుండె మీద చేసుకున్నారని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? సిద్ధపాటు లేదు. ఇప్పుడు లోకంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని అడుగుదాం, మరణం అంటే ఎవరు భయపడతారు, మరణాన్ని ఎవరు మనసు పెట్టారన్న సంగతి మీరు జాగ్రత్తగా ఉన్నారు. 2 ఉదాహరణలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి ఒక వ్యక్తిని చావని పేరు చెప్పగానే బెంబేలు ఎత్తిపోతారు. ఎందుకు భయం? చావంటే ఎందుకు భయం? చావటానికి ఎందుకు ఇష్టపడరంటే ఈ లోకమే నిజం అనుకుని, ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకంలో ఎప్పటికీ నేను ఉండిపోతాననుకుని, ఈ లోకాన్ని బాగా అనుభవించేవాళ్ళు, ఈ లోక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు, ఆస్తులు, అంతస్తులు, చెత్త చెదారం, వీటి మీద ఆశ చావని వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా చావటానికి ఇష్టపడరు వాళ్ళు. అమ్మో చచ్చిపోతే ఎలాగా, నా భార్య పిల్లలు ఏమైపోతారు, చచ్చిపోతే ఎలాగా, ఇప్పుడు ఇదంతా ఏమైపోతుంది, చచ్చిపోతే ఎలాగా, ఇప్పటివరకు బ్రతికింది ఏమైపోతుంది అని భయం వాడికి. చావంటే భయం, చావంటే బెంబెలెత్తిపోతున్నారు. మరి సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా చావంటే ఎందుకు భయపడుతున్నారు మీరు చెప్పండి? ఇప్పుడు అర్థమైందండి. ఒక వర్గం వాళ్ళేమో లోకం మీద ఆశ చావక, ఈ వాస్తవాలు తెలుసుకోక చావటానికి ఇష్టపడలేదు, సిద్ధపాటు కలిగి ఉండటం లేదు. ఓకే, వాళ్ళ వర్గాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాం, ఖచ్చితంగా మనం అందరం కూడా ఎన్నో మరణాలు చూసినప్పుడు ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం. మనం కూడా మరణాన్ని మనసు పెట్టిన తర్వాత మనం కూడా చావటానికి ఎందుకు ఇష్టపడలేదు? చావంటే మనకు భయం లేదా? చావంటే భయం లేదు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇక్కడ నాకు చావంటే భయం లేదండి, ఖచ్చితంగా ఈరోజు చావు వస్తే నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, చేతులు ఎత్తండి. నిజం చెప్పాలి అంటే మనకెందుకు సిద్ధపాటు లేదు? వాడికేమో ఎలాగో లోకం మీద ఆశ చావలేదు, ఓకే, వాడికి భయం. మరి మనకెందుకు భయం అంటే మనం సిద్ధంగా లేము. అర్థమైందండి. వాడెందుకు సిద్ధంగా లేడంటే వాడికి తెలియదు. వాస్తవం తెలిసిన మనం ఎందుకు సిద్ధంగా లేమంటే
కారణం ఏంటి? అమ్మో ఒకవేళ ఈరోజే చావు వస్తే నేను నరకానికి పోతానేమో, స్వర్గానికి వెళ్ళలేమో. అర్థమైందని చెప్పిన పాయింట్ ఇప్పుడు మీకు. అమ్మో ఈరోజు చావు వస్తే నేను నరకానికి పోతానేమో, కాబట్టి అప్పుడే నాకు చావు రాకూడదని మనం కోరుకుంటున్నాం. ఇలా ప్రతి మనిషి మరణం నుంచి పాఠాలు నేర్చుకోక తన బ్రతుకుని మార్చుకోలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా అబ్రహాము గారిని అండి ప్రారంభం నుంచి మీరు చూస్తే విశ్వాసులకు వీరుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి గురించి మనం అక్కడి నుంచి మనం ఆలోచిస్తే, భక్తులందరి గురించి ఆలోచిస్తుంటే ఎవరైనా మీరు చూడండి చావు కోసం ఎదురు చూసినట్టుగా మనకు కనపడుతుంది. ఎదురు చూస్తారట, చావు కోసం ఎదురు చూస్తున్నారు. చావు కోసం ఎవరు ఎదురు చూస్తారు చెప్పండి? ఉదాహరణకి సమయాలు నాకు ఫోన్ చేశాడు, ఏమండి ఎక్కడ ఉన్నారు, వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? నా కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఎందుకు ఫోన్ చేయాలంటే నేను వస్తానని చెప్పాను కాబట్టి ఇంత సరంజామని ఏర్పాటు చేశారు, నా మాటల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే నా మాట వినటానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు చావు కూడా నేను సిద్ధం అయిపోయాను, నేను వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయాను, నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చేస్తున్నప్పుడు? చావు మనల్ని పలకరించటం కాదు, ఏమండి, చావు మన కోసం ఎదురు చూడటం కాదు, మనమే చావు కోసం ఎదురు చూస్తుంటాం. ఎవరు చావు కోసం ఎదురు చూస్తారు, ఎవరు మరణం కోసం ఎదురు చూస్తారంటే ఖచ్చితంగా నాకు ఒకానొక రోజు మరణం వస్తుంది అన్న సంగతి ఫిక్స్ అయిపోతాడు ముందు. ఎస్, అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. కాబట్టి ఏదో ఒక రోజు నా జీవితంలో మరణం వస్తుంది కనుక ఆ మరణం కోసం నేను ఎదురు చూడాలన్న సిద్ధపాటు కలిగిన జీవితాలు భక్తుల్లో ఉన్న, అంటే బైబిల్లో ఉన్న భక్తులకు ఉంది, కానీ బైబిల్ చదువుతున్న భక్తులకు ఉందా? అర్థమైందని చెప్పిన పాయింట్. బైబిల్లో ఉన్న భక్తులకు ఉంది ఆ సిద్ధపాటు, ఆ ఎదురు చూపు, కానీ బైబిల్ చదువుతున్న భక్తులకు ఉందంటే ఎక్కడుంది చెప్పండి? ఏమండి, దేవుని మాటలు, దేవుని యొక్క భావజాలం కేవలం బైబిల్లో ఉండిపోయిందండి. ఇంటి గోడల మీదే ఉండిపోయాయండి, పెళ్లి కార్డుల మీదే ఉండిపోయాయి. అంతే కదా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, కార్డు మీద రాసుకోవటం సరిపోయింది ఆ మాట. జీవితంలో రాసుకున్నారా? జీవితంలో రాసుకుంటే ఈరోజు వివాహ వ్యవస్థ ఎలా ఉండేది? చాలా ఘనంగా ఉండేది. ఇంటి మీద రాస్తారు ఏమని? నా ఇంటి మీద యెహోవా కాపరి. ఇల్లు కట్టకపోతే, యెహోవా దయలేకపోతే కట్టువాడు ప్రయాసం వ్యర్థం. ఇంటి మీద రాసుకున్నారన్నమాట. ఏం ఉపయోగం? అంటే దేవుని మాటలు ఎప్పుడు గోడల మీద, కేవలం పెళ్లి కార్డుల మీద, కేవలం బైబిల్లో ఉండిపోవటానికి వీల్లేదండి. బైబిల్లో అలా ఉండిపోయేంత దేవుని మాటలు, కానీ మానవ హృదయాల్లోకి రాలేదు కాబట్టి, మానవ జీవితాల్లోకి రాలేదు కాబట్టి ఆ మరణం నుంచి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో ఈ ప్రపంచం నేర్చుకోలేకపోయింది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ నిజంగా చావులు చూసినప్పుడు కనీసం మనమైనా ఆలోచించాలండి. నిజమే కదా, పక్క భక్తులు చచ్చిపోతున్నారు. ప్రతి చావును చూడగానే మనం చెల్లించిపోతాం, ప్రతి చావును చూడగానే మనం ఆలోచిస్తాం. కానీ అప్పటికప్పటికే పరిమితం అయిపోతుంది. కానీ నాకు ఒకవేళ చావు వస్తే అమ్మో నేను సిద్ధపాటు కలిగి ఉండాలి, నేను ఒక రోజున వెళ్ళిపోతాను, రేపు వెళ్ళిపోవచ్చేమో, వెళ్ళిపోయే లోపు కనుక నేను సిద్ధంగా లేకపోతే, వెళ్ళిపోయే లోపు కనుక అంటే ఆయన పిలిచే లోపు కనుక నా బ్రతుకు బాగలేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇలా ఆలోచించేది ఎవరండి? ఇలా మనసు పెట్టేది ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అందుకే వాళ్ళందరూ కూడా ఎదురు చూశారంట. పునాదులు గల ఆ పట్టణం కోసం అంటే చావు కోసం ఎదురు చూశాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎందుకు ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడంటే ఆయన మొత్తం సరంజామాని సిద్ధం చేసుకున్నాడు. ఓకే, ఖచ్చితంగా ఈరోజే నాకు మరణం వస్తే నేను వెళ్ళటానికి సిద్ధం, నాకు అర్థమైపోయింది అనుకున్నాడు. ఒక మోషే గారు శ్రేష్టమైన ఆ జీవితం కోసం ఎదురు చూశాడు. భక్తులందరూ కూడా చావు ఎప్పుడు వస్తుందా, చావు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి ఎదురు చూశారు. యేసుక్రీస్తు వారు, పౌలు గారు, అబ్బాయి ఎవరిని చూస్తారో చూడండి, అందరూ కూడా ఎదురు చూసే విషయంలో మనకి ఏమర్థం కావాలంటే వారందరూ కూడా సిద్ధమైపోయారు. అందుకే వాస్తవమైన జీవితం కోసం ఎదురు చూశారు. ఆ వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవటం కోసం భూమి మీద నేను ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలని తమ జీవితాలను వాక్య ప్రకారం మలుచుకున్నారు. దేవుని వైపు తమ జీవితాలను తిప్పుకున్నారు. ఈ లోకంలో ఏదీ లేదనుకుని ఫిక్స్ అయిపోయారు. కానీ అంత తొందరగా జీర్ణించుకోలేమండి. ఎన్ని మాటలు వింటున్నా, దేవుడి దగ్గరకు వస్తున్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఈ లోకం శాశ్వతం కాదా, అంటే ఒకనొక రోజున మన దేహం మట్టికి వెళ్ళిపోతుందా, ఇది మాట్లాడుకుంటా బాగుంటాయండి. కానీ ప్రాక్టికాలిటీకి వెళ్ళేసరికి, అనుభవంలోకి వచ్చేసరికి ఎవరు కూడా ఈ మాటలను జీర్ణించుకోలేరు.
జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంటాయండి. అందుకే లోకాన్ని విడిచిపెట్టలేరు, బంధాలను విడిచిపెట్టలేరు, బాంధవ్యాలను విడిచిపెట్టలేరు, ఆస్తులను విడిచిపెట్టలేరు, లోక సంబంధమైన వ్యర్థమైన జీవితాలను విడిచిపెట్టలేరు. అందుకే ప్రభు అన్నాడు ఒక మాట, ఈ మాటలు అనుగ్రహింపబడిన వాళ్లకు మాత్రమే, ఏమన్నాడు, అనుగ్రహింపబడిన వాళ్లకు మాత్రమే అర్థమవుతాయి, ఆకలింప చేసుకుంటారు. కానీ అనుగ్రహం లేని వాళ్ళకి ఈ మాటలు పట్టవు, వాళ్ళు జీర్ణించుకోలేరు అన్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. అనుగ్రహం లేని వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పేవాడు బ్రతుకు మారదు అని చెప్పేసాడండి. అనుగ్రహం లేని వాడికి నువ్వు ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని పాఠాలు వాడికి బోధించినా, కళ్ళ ముందు దేవుడు మనుషుల ద్వారా, నోరున్న మనుషుల ద్వారా చెప్పిస్తున్నాడు, నోరు లేని ప్రకృతి ద్వారా నేర్పిస్తున్నాడు, పుట్టుక ద్వారా, చావు ద్వారా ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నా, ఎందుకు పాఠాలు నేర్చుకుని వాడి బ్రతుకులు మార్చుకోలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా అండి? అనుగ్రహం ఉండాలండి. దేవుని మాట పట్టుకోవాలన్నా అనుగ్రహం ఉండాలి. పరలోకానికి వెళ్ళాలన్నా, ఆ లోకం కోసం ఎదురు చూడాలన్నా మనందరికీ అనుగ్రహం ఉండాలి. అదే ప్రభు చెప్పాడు. చూద్దాం ఆ మాట, చూడండి, చాలా బాగుంటుంది ఆ మాట. అది ఆ మత్తయి గారు రాసిన సువార్త అనుకుంటా 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 11వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఎవడు అంగీకరిస్తాడు చెప్పండి చావుని? అక్కడ పైన అయితే పెళ్లి గురించి చెప్పాడులేండి, భార్యాభర్తల బంధం గురించి చెప్పాడు, కిందకు వచ్చేసరికి ఒక సందర్భం చెప్పాడు, నపుంసకుల గురించి ఒక సందర్భం చెప్పాడు. అంతేనా? నపుంసకులుగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అన్నాడు. ఏంటి, నపుంసకులుగా మార్చుకోవాలి మనం? పరలోక రాజ్యం నిమిత్తం, దేవుని రాజ్యం కోసం వెళ్ళటం కోసం మనల్ని మనం నపుంసకులుగా చేసుకో. నపుంసకులు అంటే ఏంటి? మీరు అనుకున్నది కరెక్టే. నపుంసకులు అంటే ఏంటి? మీరు అనుకున్నది వాస్తవే. అది మనుషుల వల్ల నపుంసకులైన వాళ్ళు ఉన్నారట. తల్లి గర్భంలో దేవుని వల్ల నపుంసకులు పుట్టిన వాళ్ళు ఉన్నారట. దేవుని రాజ్యం కోసం తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. దేవుని రాజ్యం కోసం నపుంసకులు అంటే అర్థం ఏంటి? నపుంసకులు అంటే అర్థం ఏంటి చెప్పండి? కోరికలు లేని వాళ్ళు. ఏ కోరిక లేని వాడు నిజంగా దేవుడు అందుకే వాళ్ళ జన్మ మన ముందు పెట్టాడండి. ఏ కోరిక లేనివాడు ఏం చేయాలి? దేవుడి కోసం బ్రతకాలి. నాకేమి లేదు, నాకు ఏ కోరికలు లేవు అంటే నేను ఖచ్చితంగా దేవుడి కోసమే బ్రతకాలని తీర్మానం తీసుకోవాలి. వాడు కూడా తెలుసుకోవటం లేదు. ఇప్పుడు వాళ్ళని చూసి మనమే నేర్చుకున్నాం చెప్పండి? కోరికలు ఉన్నాం మనం అట్లాగే ఉన్నాం, కోరికలు లేని వాళ్ళు కూడా కావాలని కోరికలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఏ కోరికలు ఉండవండి. ఇది నిజం, ఇది బైబిల్ చెప్పిన వాస్తవం. ఇది ఎవడు అంగీకరిస్తాడు? అమ్మో, దేవుని రాజ్యం కోసం నా కోరికలు నేను చంపుకోవాలా? ఈ భూ సంబంధమైన జీవితాన్ని నేను భూస్థాపితం చేయాలా? నేను లోక సంబంధంగా బ్రతకూడదా? అమ్మో, ఇది ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఎవరు అంగీకరిస్తారు చెప్పండి ఈ మాటను? ఇల్లు చెప్పేవాళ్ళే కానీ నువ్వు నేను లోకం కోసం బ్రతకూడదా? మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ జీవితాన్ని? అనుభవించమనే ఇచ్చింది. అనుగ్రహం నొందిన వాడికి తప్ప ఈ మాటలు వాళ్ళకి అంగీకరించిన వాళ్ళు ఈ మాటలు అంగీకరించలేరు అని చెప్పాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచించండి ఒకసారి. అలాగే ఖచ్చితంగా ఒకనొక రోజున మరణం వస్తుంది. ఈ మరణాలు చూసినప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను, నన్ను కూడా పట్టుకుపోతారు అన్న సంగతిని ఎవరు అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలని పాపం లేకుండా భద్రం చేసుకుంటారు, ఎవరు వాళ్ళ జీవితాలను దేవుడి కోసం కట్టుకుంటారు, ఎవరు ఎప్పుడు దేవుడి కోసం ఎదురు చూస్తారు అన్నప్పుడు అనుగ్రహం నొందిన వాళ్ళు మాత్రమే ఈ మాటలను యాక్సెప్ట్ చేసి వాళ్ళ జీవితాలను కరెక్ట్ చేసుకుంటారండి. వాళ్ళు దేవుడికి ఇష్టం లేని ఏ పని చేయరు. పరలోకం వెళ్ళటానికి ఆటంకం కలిగించే ఏ పని వాళ్ళు చెయ్యలేరు. ప్రతి క్షణం చావు 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 చావు, చేస్తాను చేస్తాను చేస్తాను. అదిగా పౌలు గారి నోట్లో చూడండి, ఎప్పుడు చావు 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 సిద్ధపడి కలిగి ఉన్నాడు ఆయన. నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చస్తే క్రీస్తు కోసం చచ్చిపోతాను. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు. చావైతే లాభం అన్న మాట చెప్పేసాడంటే, చావు కోసం ఎదురు చూస్తున్నాడంటే ఆయన ఏం చేశాడు? ఇక్కడ సిద్ధమైపోయాడక. నేను సిద్ధంగా ఉన్నాను, తీసుకెళ్ళిపో. ఒకవేళ ఈరోజే నాకు మరణం వస్తే నేను వెళ్ళిపోవటానికి రెడీ. ఆయన పిలుపు కోసం ఎదురు చూశారండి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు దేవుడికి కావాలండి. అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడు. మనం ఉన్నాం వాళ్ళ లిస్టులో చెప్పండి? మనం ఉన్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న చూడండి, ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. ఆయన సిద్ధపాటు కలిగి ఉన్న ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. ఎప్పుడు చదివే మాటే మరొకసారి ఆలోచిద్దాం, జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా చెప్తున్నాడు చూడు. కాలము సంకుచితమయ్యున్న, దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు మరణానికి దగ్గర పడ్డావు, అంతే కదా దానికి అర్థం. నువ్వు చావు దగ్గర పడ్డావు. ఆ సంగతి నీకు ఎలా అర్థం అవుతుంది? చూడు, నీ కళ్ళ ముందు ఒక సహోదరుడు చందు నిన్నగాక మొన్న నిష్క్రమించాడు. సంవత్సరం ముందు మన మధ్య నుంచి మన ఆత్మీయుడు, మన ప్రియులు జాన్సన్ విక్టర్ గారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగే మీ కళ్ళ ముందు, మీ ప్రాంతాల్లో, మీ పరిసర ప్రాంతాల్లో మీ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదా? వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళవా? వెళ్ళిపోతాం. మనం మాట్లాడతాం శవం దగ్గరికి వెళ్ళి, ఏమండి బాధపడకండి, మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతాం తెలిసి ఏం సిద్ధపడ్డావు చెప్పు. సెమినార్ ఉందండి, సెమినార్కి వెళ్ళాలి. సెమినార్కి వెళ్ళవలసిన వాడు, ఎగ్జామ్ రాయవలసిన వాడు ఏం చేయాలి? ఇక్కడ ముందే సిద్ధం అయిపోవాలి. డబ్బులు రెడీ చేసుకోవాలి, ప్రయాణం రెడీ చేసుకోవాలి. ఏమండి ఎగ్జామ్కి మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. సిద్ధపాటు లేకుండా వెళ్ళిపోతామండి అప్పటికప్పుడు? వెళ్ళిపోం కదా. ఓకే, చావు ఉందని తెలుసు, మనం చేస్తామని మనం మాట్లాడుతున్నాం. మరి ఏం సిద్ధంగా ఉన్నావు నువ్వు? వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే వెళ్ళటానికి నీకు ఇష్టం లేదా? ఆలోచించాలి, ఇవన్నీ నేర్చుకోవాలంటే. అందుకే చెప్తున్నాడు ఏమని, కాలము సంకుచితమై ఉన్నది. అంటే ఏ రోజైనా నీకు మరణం రావచ్చు. చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా ఉందంటే చందు వయసు 32 సంవత్సరాలే. కాలం సంకుచితం అయిపోయింది ఆయనకి. యేసుక్రీస్తు వారి వయసు చనిపోయే సమయానికి సుమారు 33.5 సంవత్సరాలే. కాలము సంకుచితమై ఉన్నది ఆయనకి. ఎంతోమంది రాలిపోతున్నారు, పిల్లలు రాలిపోతున్నారు, యవనస్తులు రాలిపోతున్నారు, వృద్ధులు రాలిపోతున్నారు. మన కళ్ళ ముందు ఎన్నో నిజంగా ఈరోజు డెత్ రేట్ బాగా పెరిగిపోయిందని ఎక్కడ చూసినా చావులే. ఇంతకుముందు అంటే అర్థమై చచ్చేది కానివ్వండి, ఇప్పుడైతే ఫ్లెక్సీలే. మొత్తం రోడ్డు నిండా వెళ్తుంటే అయ్యో ఇదేంటండి ఇలా చచ్చాడు, అన్నీ ఫ్లెక్సీలే కదండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ వార్తలే కదండి, అంతే కదండి. తమకు తాము చంపుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రమాదాలు చచ్చిపోయాడు కొంతమంది, రోగాలతో చచ్చిపోయాడు కొంతమంది, కారణం లేకుండా చచ్చిపోయాడు కూడా కొంతమంది. చూడండి, నేను కాకమోనండి ఆడి ఉద్యోగం సిద్దిపేట కలెక్టర్ గారు గన్మెన్ అంట. చిన్నపిల్లలండి పాపం, చిన్నపిల్లలు. మరి ఏం బాధ వచ్చిందో ఏంటో తెలియదు. గన్ తీశాడు, గన్మెన్ కదండి. కలెక్టర్ గారు గన్మెన్ అంటే గన్ ఉంటుంది కదా, గన్ తీశాడు, ముందు భార్యని కాల్చేసాడు. చిన్నపిల్లలండి. మరి ఆ మనసాల ఒప్పింది. చిన్నపిల్లలిద్దరిని కాల్చేసాడు, నెత్తి మీద పెట్టి కాల్చేసాడు. చిన్నపిల్లలు ఆ రక్తపు ముడులో పడుతుంది, ప్రాణం చలించిపోయిందని, హృదయం ద్రవించిపోయింది. ప్రియమైన దేవుని పిల్లల తర్వాత వాడు కాల్చేసుకున్నాడు. 4 చచ్చిపోయారు. చావులండి, అసలు భయంకరమైన చావులండి. ఎక్కడ చూసిన చావులు. ఈ చావులు చూసి ప్రపంచం ఏమి నేర్చుకుంటుంది? మనమేం ఆలోచిస్తున్నాం చెప్పండి? ఇంకా లోకం అనుకుని, లోక సంబంధమైన కార్యక్రమాలు అనుకుని, దౌర్భాగ్యమైన జీవితాన్ని విడిచిపెట్టలేక, లోక సంబంధమైన జీవితాన్ని భూస్థాపితం చేయలేక, వాస్తవాలను ఆలోచించలేక, బ్రతికితే దేవుడి కోసమైనా బ్రతకాలి, లేదంటే పూర్తిగా లోకంలోకని వెళ్ళాలి, ఏమీ ఆలోచించకుండా అటు ఇటుగా బ్రతుకుతూ మన జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నామే. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు పెట్టి, ఎన్నో మాటలు చెప్పి, దేవుడు మనందరినీ కూడా మేలుకొల్పటానికి, దేవుడు మనందరూ కూడా చైతన్యపరచడానికి, ఆలోచింపచేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మనకి ఏదైతే అర్థం చేసుకోవాలో, ఏదైతే తెలుసుకోవాలో అదన్నీ కూడా మన మధ్య విశదపరుస్తున్నాడు దేవుడు. విషవలయంలో చిక్కుకున్న ఈ మనిషికి ప్రతి క్షణం కూడా దేవుడు విశదపరుస్తూనే ఉన్నాడు, తెలియపరుస్తూనే ఉన్నాడు. కానీ తెలుసుకున్న నాథుడేడి? మార్చుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు? జీవితాలను దేవుడి వైపు తిప్పుకున్న బ్రతుకులు ఎక్కడున్నాయి? లోకాన్ని విడిచిపెట్టి నేను బ్రతికితే దేవుడి కోసమే బ్రతుకుతాను, ఈరోజు చస్తే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళతానని నమ్మకంతో బ్రతికే విశ్వాసులు ఎక్కడున్నారు? లేరే. భయం కలగాలండి, ఒక విధంగా భయం కలగాలండి మనందరికి. అలా లేకపోతే ఆలోచన చేయండి. అందుకే చెబుతున్నాడు, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట, కనీసం ఇక మీదట కూడా ఈ పాఠం మీకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ మరణాల ద్వారా మీరు అలాగే అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మీ మైండ్లు లేకపోతే మీ మెదళ్ళన్నీ కూడా మొద్దుబారిపోయినాయి కనుక, మీ హృదయాలు గాఢాంధకారంలోకి వెళ్ళిపోయి కనుక మీకు అర్థం కావట్లేదు కనుక దేవుడు మళ్ళా మిమ్మల్ని ప్రేమించి నోరున్న మనిషితో ఈ మాటలను పలికిస్తున్నాడు.
ఇక మీదట ఇక మీదట ఇక మీదట చూడండి, ఆలోచించండి. దేని గురించి మీరు ఆలోచిస్తారో ఒక్కసారి కల్మషం లేని హృదయంతో ఒక్కసారి దేవుని ముందు మోకాళ్ళుని ఆలోచించండి. మీరు ప్రతిదీ కూడా మీకు బోధిస్తుంది, ప్రతిదీ కూడా మీకు బోధిస్తుంది. జీవితం అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది నీకు. బైబిల్ చదవండి, బైబిల్ బేరీజు వేయండి, మీ జీవితానికి బేరీజు వేసుకోండి. ఎన్ని పాఠాలు అర్థమవుతాయో తెలుసండి. నువ్వు చచ్చేంతవరకు పాఠాలు నేర్చుకుంటూనే ఉంటావు. అందుకే చెబుతున్నాడు అక్కడ ఏమని, ఇక మీదట భార్యలు కలిగిన వాళ్ళు ఏంటి, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండాలా, అనుగ్రహింపబడిన వాడికి తప్ప. ఈ మాట వాడికి అర్థం కాదు. ఏంటి భార్యను చేసుకున్నది లేనట్టుంటానుకా? నీకు అర్థం కదా, అందులో మాధుర్యం నీకెందుకు అర్థమవుతుంది? అనుగ్రహం నొందిన వాడికి అర్థమవుద్ది ఆ మాట. సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధంగా ఉండాలి. భార్య ఉందా? ఓకే ఉంది. నువ్వు సిద్ధపాటు చేసి సెటిల్ చేసి ఈ రోజే చావు వస్తే వాళ్ళకి ఏమి కాకుండా ముందే నువ్వు మేల్కోలుకని చెప్తున్నాడు. మేల్కో నువ్వు ఉండగానే, నువ్వు వెళ్ళకముందే నీ భార్య పరలోకం వెళ్ళాలంటే, నీ పిల్లలు పరలోకం వెళ్ళాలంటే వాళ్ళకు ఒక మార్గాన్ని సిద్ధపాటు చేసే నువ్వు వాళ్ళకి చెప్పు వాస్తవాలు. దావీదు గారు ఏం చేశాడండి, తనకి మరణకాలము సమీపించగా అంటాడు. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం అందరికి తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ తీపించట్లేదు. దావీదు గారు ఏం చేశాడు, తనకి మరణకాలము సమీపించింది, అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లల్ని పిలిచాడు, కొడుకుని పిలిచాడు, నాయనా సొలొమోను రా అన్నాడు. లోకులందరూ పోవలసిన మార్గాన నేను కూడా వెళ్ళిపోతాను, నాకు మరణం వస్తుందన్న సంగతి నాకు తెలుసు, నేను ఫిక్స్ అయిపోయిన సిద్ధంగా ఉన్నాను. నువ్వేమీ అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చేయవలసింది ఒక్కటే, నీకు బ్రతుకునిచ్చిన దేవుడి గురించి మాత్రం నువ్వు ఆలోచించటం మొదలుపెట్టు. ఆయన మాత్రం విడిచిపెట్టకు, ఆయన కార్యక్రమాలు మాత్రం నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు, నీకు తిరుగులేదన్నాడు. తనను తాను సిద్ధం చేసుకున్నాడు. వెళ్ళిపోయే ముందు తన కుటుంబాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు, సిద్ధం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకెందుకు భయం? నువ్వు వెళ్ళిపోయినా నీ పిల్లలకి ఏం కాకూడదు, నువ్వు వెళ్ళిపోయినా నీ భార్యకి ఏం కాకూడదు, నువ్వు వెళ్ళిపోయినా నీ వాళ్లకు ఏమీ కాకుండా ఉండటానికి నువ్వేం చేయగలిగావు చెప్పు? నువ్వేం చేయగలిగావు? అసలు నీకే సిద్ధపడలేదు, ఇంకా వాళ్ళకేం సిద్ధపడదు నా బొంద. అంతే కదండి, మరి మనకే సిద్ధపడలేదు, ఇంకా మన వాళ్ళకేం సిద్ధపడగలిగిస్తాం మనం? ఆ మాటల్లో చూడండి ఎంత అర్థం ఉందో. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండండి నాయనా. ఇది శాశ్వతం కాదు, ఇది వాస్తవం కాదు. నీ భార్య నిజం అనుకుంటున్నావా? ఎప్పుడు భార్యతో గొడవలాడుకుని కూర్చుంటున్నావా? ఎందుకు భార్య కోసం ఆలోచించుకుని కూర్చున్నావా? నో, నెవర్. కాదు, నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి ఏం చేయాలో తెలుసా? సహకారులుగా ఉండాలి, దేవుని పనిలో సహకారులుగా ఉండాలి మీరిద్దరూ. ఏదో శాశ్వతం అనుకుని, ఏదో వాస్తవం అనుకుని ఏదేదో చేయాలనుకోకండి, ఏదో ఆలోచన పక్కన పెట్టేసేయండి. అందుకే భార్యలు ఉన్నవారు లేనట్టు ఉండండి. పెళ్ళైనా పెళ్ళవనట్టు ఉండాలి. పెళ్ళైనోడు చెప్తాడు బోళ్ళు సాకులు, ఎవరు బయటికి వెళ్తున్నారంటే, అమ్మో మా ఇంటికాడ మా భార్య ఎదురు చూస్తూ ఉంటుందండి. లేదా దేవుడి కార్యక్రమం వెళ్దామంటే, అమ్మో నా భార్యకి అది కొనాలి ఇది కొనాలంటే నేను కష్టపడాలి, ఉద్యోగం చేయాలండి. కానీ ఇలాంటి సాకులు చెప్పాడు ఎవడో? పెళ్ళైనోడు సాకులు చెప్తాడు, పెళ్ళిని అడ్డం పెట్టుకుంటున్నాం. కానీ కొంతమంది సాకులు చెప్పరు. భార్య ఉన్నా పిల్లలున్నా వాళ్ళకి చేయాల్సింది చేస్తాడు, దేవుడు కార్యక్రమాలకు ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? భార్య ఉన్నారు ఇంట్లో, పిల్లలు ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దేవుడి కార్యక్రమాలు మానకుండా వెళ్ళిపోతున్నాడు. దేవుడి కోసం ఎందుకు బ్రతకగలుగుతున్నాడు? ఎందుకు దేవుడి కోసం త్యాగం చేయగలుగుతున్నాడు అంటే, భార్య ఉన్నా పిల్లలు ఉన్నా లేనట్టు అతనున్నాడు. నేను వెళ్ళిపోయినా వాళ్ళకి ఏం డోకలేదు, నా తండ్రి వాళ్ళని చూసుకుంటాడు. వాళ్ళకి చెప్పాను, వాస్తవం నేను చెప్పాను. నేను ఈరోజే చస్తే వాళ్ళకి ఏమీ కాదు, ఖచ్చితంగా వాళ్ళ దేవుడి కోసం బ్రతుకుతారన్న నమ్మకం మనందరికీ ఉండాలి. చావులు నేర్పించే పాఠాలండి ఇవన్నీ కూడా. అందుకే భార్యలు ఉన్నవారు లేనట్టుండాలి. ఈ లోకంలో ఎవడు జీర్ణించుకోగలరు చెప్పండి ఈ మాట? క్రైస్తవులుగా మనమే జీర్ణించుకోలేకపోతే బయటోడికి ఎలా ఉంటుంది ఈ మాట? కానీ పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత ఏడ్చువారు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? ఒకనాడు పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారు వాక్యం కోసం ఏడ్చినట్టు నువ్వు వాక్యం కోసం ఏడ్చావా? ఒకనాడు దావీదు గారు ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం చూసి తన కన్నుల నుంచి కన్నీరు ఏరులై పారిందన్నాడు. దానికోసం నువ్వేమైనా ఏడ్చావా? నీ దేవుడి కోసం, వాక్యం కోసం, దేవుడి కార్యక్రమాల కోసం ఆత్మలు పాడైపోతున్నాయని, దేవునికి ఈ లోకం అంతా కూడా విరుద్ధంగా బ్రతికి నరకానికి వెళ్ళిపోతున్నారని, అమ్మో నా కుటుంబం నేను కూడా నరకానికి వెళ్ళిపోతానేమోనని భయంతో ఏడుస్తున్నావా? లేదా లోక సంబంధమైన జీవితంలో ఏదో రాలేదని దానికోసం ఏడుస్తున్నావు? చెప్పండి.
కానీ చెబుతున్నాడు అక్కడ ఏమని, ఏడ్చువాళ్ళు ఏడవనట్టుండండి, దేనికోసం బాధపడాల్సిన పని లేదు. ఎవరు దేనికోసం ఏడవరు, ఎవరు దేనికోసం ఆలోచించారు చెప్పండి. ఈరోజు చావు వస్తుందండి, నాకు చెప్పేశారు, ఏమన్నా ఉదయ భాస్కర్ గారు ఈరోజు చచ్చిపోతారు మీరు అన్నాడు అనుకోండి, చెప్పేశారు నాకు డాక్టర్, ఒకరోజు మించి మీరు బతకరు అని చెప్పేశారు. ఇప్పుడు మీరు అందరూ దగ్గరికి వచ్చారు నన్ను పలకరించడానికి. అంతే కదండి, బ్రతుకున్నప్పుడు ఎప్పుడు ఎవరి గురించి మనసు పెట్టం, కానీ చచ్చిపోతానని చెప్పేప్పటికీ రోగం వచ్చినా ఇంకోటి వచ్చినా వెంటనే పరిగెట్టుకొచ్చేసి ఆప్యాయత అనురాగం చూపిస్తారు. ఎందుకంటే ఏమో తెల్లారు ఉంటాడో లేదు తెలియదు, అందుకే హాస్పిటల్ పలకరిస్తాకి వెళ్తాం. అంతే కదా, పలకరించడానికి లేదు అందుకేనా వెళ్తాం. వెళ్ళినప్పుడు అప్పుడు మన కోరికలను వాళ్ళు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అవతలోళ్ళు. ఎవరు నన్ను పలకరించడానికి వచ్చిన వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నా ఆత్మీయులు, నా బంధువులు, నా మిత్రులు అందరూ కలిసి నా కోరికను తీర్చడానికి, నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు చస్తాను నాకు తెలిస్తే మీరు ఏమిచ్చి నన్ను సంతోషపరచగలరు చెప్పండి? బిర్యానీ తింటావా? నాకొద్దు. బంగారం కావాలా? నాకొద్దు. ఇంకోటి చేస్తావా? నాకొద్దు. అంటే చావు ఉందని తెలిసిన వాడికి ఏ కోరిక ఉండదు, దేని మీద ఆశ ఉండదు. సిద్ధమైపోయాడు, ఇంకేం కావాలి, దేని గురించి ఆలోచించాడు, ఏమి మైండ్లోకి రాదండి. ఉత్తినే చచ్చిపోయేవాడికి ఏమీ మైండ్లోకి రాదండి. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు కూడా ఏమండి నా భార్య పిల్లలు జాగ్రత్త, ఇట్లాంటి మాటలు ఎవడో మాట్లాడడం మీకు తెలుసో లేదో, మాకు తెలుసు కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. నన్ను కాపాడండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి, కాపాడండి, తన గురించి తాను ఆలోచించుకుంటాడు. అప్పుడు కూడా అర్థమవుతుందా? సిద్ధపాటు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏడుపు వచ్చినా బాధ వచ్చినా ఇది కొంతకాలమే, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అన్నాడు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ, ఇది నాకు శాశ్వతం కాదు. కాబట్టి నేను దేనికోసం బాధపడాల్సిన పని లేదు. నా సహోదరుడు నన్ను తిట్టాడా? తిట్టుకుంటే తిట్టుకొని. నా సహోదరుడు నన్ను బాధ పెట్టాడా? బాధ పెడితే బాధ పెట్టుకొని. నన్ను నిందించాడా? నిందిస్తే నిందించుకొని. పట్టించుకోడండి. చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు దేనికోసం ఆలోచిస్తాడు? దేన్ని పట్టించుకుంటాడు చెప్పండి? దేన్ని పట్టించుకోడండి. అలా మనం అందరం ఉండాలి. కానీ ఈరోజు మనందరం కూడా ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకుంటున్నాం, కోపం పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, జగడాలు ఆడుకుంటున్నాం, మోసం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం. అంటే కారణం ఏంటో తెలుసా? సావు నీ మధ్యన లేదు, మరణం నుంచి నువ్వు పాఠం నేర్చుకోలేదు. ఏది శాశ్వతం అయ్యా? ఎవరినయ్యా నువ్వు తిడుతున్నావు? ఎవరి మీదయ్యా నువ్వు ద్వేషం పెట్టుకున్నావు? దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? చచ్చిపోయే నీ జీవితం కోసమా? నీ ఎదుటున్నా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు వాడు కూడా చస్తాడు, వాడి కోసమా? ఈ ప్రపంచం అంతా కూడా మరణం నుంచి పాఠాలు నేర్చుకోలేదు కనుక ఇటువంటి అజ్ఞానం అంతా కూడా ప్రపంచంలో పేరుకుపోయింది, సంఘాల్లో పేరుకుపోయింది, సమాజంలో పేరుకుపోయింది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దీనికోసం ద్వేషం పెట్టుకోవాలి, ఏ అధికారం కోసం కోరుకోవాలి, ఏ డబ్బు కోసం ఆలోచించాలి, ఏ కుటుంబం కోసం ఆలోచించాలి, దేన్ని సాధించడానికి మనం వెంపర్లాడాలి? మీరు చెప్పండి, కుటుంబం చేసుకుని చెప్పండి. అందుకే ఏడ్చేవాళ్ళు ఏడవనట్లు దేనికోసం మీరు బాధపడకండి. చావుకు సిద్ధమైపోయినాడు దేనికోసం ఏడవడు, దేనికోసం చలించిపోడు. ఒకటి. తర్వాత సంతోషపడు. దేనికోసం? ఏం చేసేవాళ్ళు సంతోషపడుతున్నావు? ఎకరం పొలం సంపాదించేవాళ్ళు సంతోషపడుతున్నావా? లేకపోతే ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదించారని నువ్వు సంతోషపడుతున్నావా? అది అల్ప సంతోషమే. అప్పుడప్పుడు అంటుంది అల్ప సంతోషం అంటారు చూడు, అది ఎంతకాలం నిలుస్తుంది? ఈరోజు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం డబ్బుల్లో, ఆస్తుల్లో, అంతస్తుల్లో ఉందనుకుంటున్నాడు మనిషి. కానీ అందులో ఉంటుందా? ఉండదు కదండి. అడుగడుగునా బాధలే, అడుగడుగున అవమానాలే, అడుగడుగున కన్నీళ్లే, అడుగడుగున రోదనలే కదండి. నువ్వేం సాధించినా, ఏం సంపాదించినా, ఉద్యోగం సంపాదించినంత మాత్రాన నీకు జీవితాంతం సుఖం ఉంటుందని ఏమన్నా గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? ఎవడెవ్వలేడు. నువ్వు డబ్బులు సంపాదించిన మాత్రాన, ఆస్తులు సంపాదించినంత మాత్రాన నాకు ఖచ్చితంగా సంతోషం ఉంటుందని నువ్వు చెప్పగలవా? చెప్పలేడు. ఎందుకంటే ఉండదు కాబట్టి నువ్వు ఆనందపడుతున్నావేమో ఈ లోకాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి, ఇంకోటి చూసి, ఓకే నేను సెటిల్ అయిపోయాను అని ఒకవేళ ఆనందపడుతున్నావేమో. ఆనందపడేవాడు, సంతోషపడేవాడు సంతోషపడనట్లును, కొనువాడు తాను కొనినది కొనుక్కుంటున్నావా? దేనికోసం కొనుక్కుంటున్నావు? అంటే నువ్వు కొనుక్కుంటున్నావు, నువ్వు కట్టుకుంటున్నావు, దేనికోసం ఆలోచిస్తున్నావు అంటే వెళ్ళటం నీకు ఇష్టం లేదా?
నువ్వు సిద్ధపాట్లు కలిగి ఉండలేదా? అంతే కదా అర్థం. అర్థమవుతున్నాయి మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నా? అంతే కదండి అర్థం. నువ్వు కొనుక్కోవటం కోసం ఉన్న శ్రద్ధ నీ దేవుడి మీద ఉందా? నువ్వు సంపాదించుకోవటం మీద ఉన్న శ్రద్ధ నీ దేవుడి మీద నీకుందా? ఈ లోకంలో బ్రతకటానికి ఉన్న శ్రద్ధ నీ దేవుడి మీద నీకుందా? లేదు. కాబట్టి నీ ముందు ఇటువంటి మరణాలు తీసుకొచ్చి నిన్ను మేలు కొలుపుతున్నాడు దేవుడు. రే, ఏదిరా శాశ్వతం చెప్పు. ఒకనాడు ధనవంతుడితో మాట్లాడాడు. ఏమన్నాడు? తినుము, త్రాగుము, సంతోషించుము అని ప్రాణంతో చెప్పుకో. ఒరే వెర్రివాడా, ఏమి నేర్చుకున్నావురా చెప్పు. నీ కుటుంబంలోనే, నీ ఫ్యామిలీలోనే ఎంతమంది వెళ్ళిపోయారో నీకు తెలియదురా? ఏం పట్టుకుని వెళ్ళారా? ఏం సాధించారా అని దేవుడు అడుగుతున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఉపమానాలు చెబుతున్నా. మనిషికి ఎందుకండి మేలుకొలుపు లేదు? మనిషికి ఎందుకండి దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన లేదు? మనిషికి ఎందుకండి వెళ్ళిపోతానన్న సిద్ధపాటు ఎందుకు కలిగి ఉండటం లేదు ఈ క్రైస్తవ్యమైనా? మీరు చెప్పండి, గుండె మీద చేసుకుని ఆలోచించండి. అందుకే సంతోషపడేవాళ్ళు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్లు. మీది కాదు. ఈ లోకంలో మీరు కొనుక్కున్నది ఏమో డాక్యుమెంట్స్ రాసుకుంటున్నామేమో, ఒకవేళ నీది ఎందుకు అవుతుంది? నీది అవదయ్యా. అది ఏది నీది కాదు. ఇది ఏది నీది కాదు. నీది అనుకున్న దేహమే నీది కానప్పుడు నువ్వు సంపాదించిన నీవవుతాయా? నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్న వాళ్ళు నీ వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో. నీ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? నీ కోసం వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏమండి, నిజంగా మీరు ఆలోచించండి. ఏమండి, భార్యను చూడాలని ఆలోచన ఉంటుంది, పిల్లల్ని చూడాలని ఆలోచన ఉంటుంది, లేకపోతే ఈ లోకంలో బ్రతకాలని ఆలోచన ఉంటుంది, ఇంకేదో ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలని ఆలోచన మీకు ఉంటుంది, డబ్బులు సంపాదించాలని ఆలోచన మీకు ఉంటుంది. ఏ రోజైనండి నా కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు కదా యేసుక్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన చూడాలని ఆలోచన మీకు వచ్చిందండి? ఆయన చూడాలి, నేను చూడాలి అన్న ఆలోచన మీకు వచ్చిందా? నాకంటే ముందు విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు అమ్మో మంచిగా బ్రతికెళ్ళిపోయాడు, నాకు ఒక మంచి మార్గాన్ని వేసి వెళ్ళిపోయాడు, నేను అబ్రహాం గారు ఎలా ఉంటాడని నేను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న సిద్ధపాటు మీకు ఉందా అండి? మోషే గారు ఎలా ఉంటాడో, మోషే గారు నేను చూడాలి. నా కోసం నిజంగా ఇన్ని మాటలు చెప్పాడు పౌలు గారు. మంచి బ్రతుకు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో మాటలు రాశాడు. నేను పౌలు గారిని చూడాలంటే ఇప్పుడు నేనేమవ్వాలి? పౌలు గారిని చూడాలంటే నేనేమవ్వాలి? చనిపోవాలి. ఆశ ఉందండి మీకు? వాళ్ళండి మన వాళ్ళు. ఏం సంబంధం చెప్పండి వాళ్ళకి మనకి? పౌలు గారికి నీకేంటి సంబంధం? అబ్రహాం గారికి నీకేంటి సంబంధం? మోషే గారికి నీకేంటి సంబంధం? క్రీస్తుకి నీకు ఉన్న సంబంధం ఏంటి? ఇది అర్థమైతే చాలండి. వాళ్ళండి మన ఆత్మీయులు, వాళ్ళండి మనల్ని ప్రేమించిన వాళ్ళు, వాళ్ళండి మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవా? నీ ప్రాణం తోడేసే నీ భార్య కోసం వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు. ప్రాణం తోడుతుందా? ప్రాణం పెడుతుందా? మీరేది అర్థం చేసుకోండి. మనల్ని మన భార్య కంటే ఎక్కువ ప్రేమించారండి, కాదని చెప్పగలరా మీరు? మనల్ని మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించారు వాళ్ళు. మనల్ని మన పిల్లల కంటే ఎక్కువ ప్రేమించారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మీకు లేదా అండి? ఈ మరణాలు నేర్పించే పాఠాలండి ఇవన్నీ కూడా. ఇలాంటి ఆలోచన తిరగాలండి మీ కళ్ళ ముందు. పౌలు గారు అక్కడ ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు, నెమ్మది పొందుతున్నాడు. అక్కడికి వెళ్ళొద్దాం మనం? వెళ్ళాలంటే నాకు చావు రావాలి, మరణం రావాలి. అందుకే భక్తులైన ప్రతి ఒక్కరు కూడా నాకు మరణం ఎప్పుడు వస్తుంది, నా వాళ్ళని ఎప్పుడు చూస్తాను, నా వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను, నా తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్తాను. వండర్ఫుల్ అండి. అందుకే సంతోషపడేవాళ్ళు సంతోషపడినట్లు ఉండండి. తర్వాత ఈ లోకాన్ని అనుభవించేవాళ్ళు అమితంగా మీరు అమితంగా ఇది నాది అన్న భావంతో మీరు ఉండకండి. ఎప్పుడు డెడికేటెడ్గా పనిచేస్తాం తెలుసా అండి? మనకి బాగా వినండి ఈ మాట. ఎప్పుడు మనం డెడికేటెడ్గా పనిచేస్తాం తెలుసా? కమిట్మెంట్ తీసుకుంటాం తెలుసా? ఇది నాది అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుందండి. అవునా కదా? మీరు చెప్పండి. నా పిల్లలు వాళ్ళ కోసం ఏమైనా త్యాగం చేస్తావు, నా భార్య వాళ్ళ కోసం ఏమైనా చేస్తావు, నా భర్త ఏమైనా చేస్తావు, ఇది నాది, దానికోసం ఏమైనా నువ్వు చేస్తావు. నా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు, నా క్రీస్తు, నా భక్తులు అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేసేవాడు. మరి ఏమైనా చేయలేకపోతున్నావంటే నీది అనుకోవట్లేదు, నువ్వు కమిట్మెంట్ తీసుకోవట్లేదు. నా దేవుడు పని, నా తండ్రి పనిది అని బాధ్యత తీసుకోగలుగుతున్నావు నువ్వు? లేదే. ఎలా ఉన్నాయి చూడండి ఈ మాటలు. వద్దు నాయన, వద్దు, ఇది నిజం కాదు నాయన. చూడు నాయన, మరణాలు చూడు, చావులు చూడు,
ఎవరికైనా శాశ్వతం ఎందుకురా? ఈ చిన్న జీవితంలో ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఈ చిన్న జీవితంలో ఎందుకు ద్వేషాలు పెట్టుకుంటున్నారు? ఈ చిన్న జీవితంలో ఎందుకు వ్యర్థమైన బ్రతుకును పెట్టుకుంటున్నారు? శాశ్వతం కాని దాని కోసం ఎదురు చూస్తున్నారే. మనం చెప్పారు కదా ఉపేంద్ర గారు అద్భుతమైన మాట, ఊరుకు పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ఆయాసంతో తిరుగుతున్నాడు. మరి ఏమంటారు చెప్పండి? ఇది శాశ్వతం కాదని తెలిసిపోయింది, మనకి చస్తామని తెలిసిపోయింది, ఒకళ్ళనొక రోజు వెళ్ళిపోతామని తెలిసింది. అయినా దీనికోసం ప్రాకులాడుతుంటే ఇన్ని మంచోడాలో పిచ్చోడాలో చెప్పండి, మీరు చెప్పండి. పోనీ రాని దానికోసం కాని దానికోసం అందరి ద్రాక్ష కోసం నువ్వు ఎగురుతున్నావు అంటే నువ్వు పిచ్చోడువా మంచోడువా? ఏది అందుద్ది? ఏ ద్రాక్ష నీకు అందుద్ది? నీ భార్య అనే ద్రాక్ష నీకు అందుద్దా? నీ భర్త అనే ద్రాక్ష నీకు అందుద్దా? ఈ లోకం అనే ద్రాక్ష నీకు అందుద్దా? ఈ లోకంలో సంపాదించిన ఆస్తులు నీకేమైనా అందుతాయి? అందవే. మట్టికి పోతావే, నీ దేహం మట్టికి వెళ్ళిపోతారే, మట్టికి పట్టుకుపోతారే నీ దేహాన్ని. అందుకే సంతోషపడేవాళ్ళు సంతోషపడనట్లుండండి. ఈ లోకాన్ని అమితంగా అమితంగా ఏంటోనండి ఈ లోకం ఇది నాది అన్నట్టుగా బరుకుతారండి పెద్ద ధీమాగా. ఏంటి నీ ధీమా? అందుకే నీ కళ్ళ ముందు మరణాన్ని పెట్టాడు. రే నిన్ను ఈడ్చేస్తారా? నిన్ను దేనికోసంరా నీ పొగరు? దేనికోసంరా నీ ఆలోచన? చూడరా నీ కళ్ళ ముందు శవం వెళ్ళిపోతుంది. ఏమి సాధించారు? నీకంటే ముందు నీ జేజులు నీ తాతలే పడుకున్నారు వెళ్ళి శ్మశానంలో. నువ్వేంటి సాధించేది? నువ్వేంట్రా చేసేదని దేవుడు అడుగుతున్నా. మనిషికి ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి? మీరు ఆలోచించండి. మనకెందుకు అర్థం కావట్లేదు? అనుభవించనట్లుండండి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. ఈ లోకంలో నటనంతా అయిపోతుందిరా, నువ్వు చేసే యాక్షన్ చాలేక నీ డ్రామా ఇక ఆపు, కామా పెట్టు నీ డ్రామాకి అని చెప్తున్నాడు దేవుడు. ఆపరా, ఎందుకురా ఇంకెంతసేపు రా డ్రామా ఆడతావు? నా ముందేనా నీ వేషాలు? ఎవరి ముందు? నా ముందేనా నీ వేషాలు? ఏదో భూమి మీద కొంచెం సీరియస్ అయిపోతున్నావు, సీరియస్గా ఉంటున్నావు. దేనికోసం సీరియస్ తీసుకుంటాను? వద్దు, నీ డ్రామాలు ఆపే. ఈ లోకపు నటన నీ నటనకి ఆపు, ఇక ఆపు. ఏ రోజు పిలుస్తానో తెలియదు, రమ్మంటే వచ్చేయాలి నువ్వు, అంతే వచ్చేయాలంతే. ఈ లోకపు నటన గతించుచున్నది. తర్వాత అన్నాడు చూడండి, మీరు 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 చింతలేని, ఇప్పుడు చూడండి ఆ మాట చూడండి, మీరు చింతలేని వారై ఉండాలని. ఏమండి? మీకు చింతలేని వారై ఉండాలని నేను కోరుచున్నాను. చింతలేని వారై ఉండాలని నేను కోరుచున్నాను. చింతలేని వారై ఉండాలని కోరుచున్నాను. మీకు ఏ చింత, ఏ చీకు చింత ఉండకూడదని ఈ మాటలు చెబుతున్నాను రా. అందుకే భూమి మీద మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి, మీకు ఏ చీకు చింత ఉండదు. అంతేనా? అని కిందకు వచ్చేసరికి ఒక 35వ వచనంలో మాట చెప్తున్నాడు చూడండి. ఈ మాటలు మీకు కఠినంగా ఉన్నాయా? ఈ మాటలు మీకు కఠినంగా ఉన్నాయా? మీరు వీటిని జీర్ణించుకోలేకపోతున్నారా? మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మీకు ఉరి పెట్టాలని, ఈ లోకంలో బ్రతకొద్దు అంటున్నానంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి, ఉరి పెట్టాలని ఈ మాటలు నేను చెప్పటం లేదు. మీకు ఇరుయొడ్డవలనని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే మీకు చెబుతున్నాను. కానీ ఏమండి, నాకు వచ్చేది ఏముంది చెప్పండి? ఈ మాటలు మీకు చెప్పటం వల్ల, ఈ విషయాలు చెప్పటం వల్ల చెప్పండి. ప్రభు సన్నిధానవర్తులుగా బ్రతకాలి. తొందర ఏమీ లేకుండా ఆలోచించండి ఒక్కసారి. మీ ప్రయోజనం కోసం ఈ మాటలు చెబుతున్నాను, కానీ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, ఉరి పెట్టాలని ఈ మాటలు నేను చెప్పడం లేదు. మీరు ఆలోచించండి ఒకసారి, చూడండి. పోనీ లోకాన్ని చూడండి, ఎవరికి శాశ్వతం? మరి శాశ్వతం దానికోసం ఎందుకయ్యా మీరు ఎంత ప్రాకులాడుతున్నారు? శాశ్వతమైన మీ తండ్రి కోసం మీరు ఎందుకు ప్రాకులాడలేకపోతున్నారు? హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోండి. నిశ్చితంగా ఆలోచించండి. తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా బ్రతకండి. ఈ సృష్టిలో అణువును మనకి పాఠం నేర్పుతుందండి. నిజంగా మనందరిని వెలిగించడానికి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. చివరిగా దావీదు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. ఈ మాటను చూపించి ముగించుకుందాం చూడండి. ఏమండి? కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలాంటి మాటలు చెబుతున్నాడు చూడండి. 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. నా గుండె నాలో మండుచున్నది. 39:3 నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. నేను ధ్యానిస్తుంటే మంట పుడుతుందంటే దేని ధ్యానిస్తున్నాడు అక్కడ. అవండి, దావీదు గారు ధ్యానించేది మరణాన్ని మనసు పెట్టి ధ్యానిస్తున్నాడు. అర్థమైందా మీకు?
ఆయన ప్రతిదీ ధ్యానిస్తున్నాడు. అక్కడ మరణాన్ని ధ్యానిస్తున్నాడు ఆయన. ఆ మరణాన్ని ధ్యానించినప్పుడు మంట పుట్టిందట. నీకు పుట్టింది ఎప్పుడైనా మంట? మంట పుట్టింది, మనకు పుట్టింది ఎప్పుడు మంట? ఆ తొందరగా తీసేయాలండి, జ్ఞాపకార్థకుడికి పెట్టాలండి, ఇంకోటి చేయాలండి, అంతే కదండి. మనకు అంతకు మించి ఏమని చెప్పండి? సమాధి ఎలా చేయాలి, గొయ్యి ఎలా తవ్వించాలి, పెట్టి ఎలా చేయాలి, పెట్టులు ఎలా పెట్టాలి, దానికి ఎలా అలంకరించాలి, ఎలా మోసుకుపోవాలి, ఈ అజ్ఞానం, ఈ చెత్తే కదండి లోకంలో. అంతకు మించిన ఆలోచన, అంతకు మించిన మంట, అంతకు మించిన ధ్యానం ఈ ప్రపంచంలో ఎవరికి ఉంది చెప్పండి? మనసులో పెట్టరా నాయన. అజ్ఞానంలో కాదు, జ్ఞానవంతుడిగా ఆలోచించు. నా గుండె నాలో మండుచున్నది. తర్వాత ఏమన్నాడు? అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. చూస్తున్నాడు, చావులు చూస్తున్నాడు, మరణాలను చూస్తున్నాడు. ఈరోజు సర్వసత్యం చేతిలో ఉన్న క్రైస్తవుడు ఆలోచించలేకపోతున్నాడు. కానీ ఆనాడు దావీదు గారు దేవుణ్ణి హృదయంలో నింపుకున్నాడు గనక ఏం మాట్లాడుతున్నాడండి? అప్పుడు నేను నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లున్నది కన్న తండ్రి చెప్పు నాయనా, నా చావు ఎలా ఉంటుంది చెప్పు నాయనా, నేను ఎలా చస్తానని మరణాన్ని మనసును పెట్టుకున్న దావీదు గారిని చూసి ప్రపంచం ఏమి నేర్చుకుంది చెప్పండి? దావీదు నాట్యం ఆడాడు, నేను నాట్యం చేస్తానని బొందా. మరి దావీదు మరణాన్ని మనసును పెట్టాడు, నువ్వేం మనసును పెట్టావు? అబ్బాయి అవసరమని తీసుకుంటామండి, అనవసరమైంది మేము తీర్చుకోమండి అని చెప్తున్నాడు. చూడండి, నా అంతము ఎట్లుంటుంది, నా చావు ఎట్లుంటుంది కన్న తండ్రి. నేను చూస్తుంటే, నా మరణాన్ని చూస్తుంటే ఏమో ఈరోజే అంతర్ధానం అయిపోతానేమో. అసలు లేనట్టే ఉంది నీ సన్నిధిలో, నా జీవితం లేనట్టే ఉంది. ఆవిరన్నాడు, గడ్డి అన్నాడు, నేడన్నాడు. చూడండి ఆ మాటలు కిందకు వచ్చేసరికి అని 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. చెప్పుకుంటూ నేడన్నాడు, ఏమండి అసలు లేదన్నాడు, ఏమండి ఒక్కడు కూడా స్థిరుడుగా ఉండవాడు లేడు అన్నాడు, అల్పమైంది అన్నాడు, బెత్తుడు అన్నాడు, జానుడు అన్నాడు అనుకుంటూ చెప్పుకుంటూ ఆయనకు అర్థమైపోతుంది మరణాన్ని చూసినప్పుడు ఇవన్నీ. అందుకే కదండి ఒక ప్రపంచాన్ని పరిపాలించే రాజైనప్పటికీ, ఏమండి 40 సంవత్సరాలు పరిపాలించిన రాజైనప్పటికీ ఇసువంతా ద్వేషం, ఇసువంతా లోక సంబంధమైన ఆలోచన ఆయన లేదండి. ఎందుకంటే మరణాన్ని మనస్సును పెట్టాడు కనుక. అని 7వ వచనం ఏమన్నా చూడండి. ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ నాకు అర్థమైనప్పుడు నేను ఏం కోరుకోవాలి కన్న తండ్రి చెప్పు. ఇక నేను ఏం కోరుకోవాలి? భార్యను కోరుకోవాలా, భర్తలను కోరుకోవాలా, ఆస్తులు కోరుకోవాలా, అంతస్తులు కోరుకోవాలా, దేన్ని కోరుకోవాలి? నేను దేన్ని కోరుకోవాలి? అర్థమైపోయింది దానికి నేనేం కోరుకోవాలో. 7వ వచనం చదువుతాను. 7వ వచనం, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు దేనికోసం కనిపెట్టాలి? దేనికోసం కనిపెట్టాలంటే దేనికోసం కనిపెట్టాడు తెలుసా? మరణం కోసం కనిపెట్టాడు. ఎందుకంటే మరణాన్ని నువ్వు పొందితేనే నీ తండ్రిని నువ్వు పొందుకుంటావు, నీ తండ్రిని నువ్వు చేరుకుంటావు, నీ వాళ్ళను నువ్వు చేరుకుంటావు. అది దానికి అర్థం. అక్కడ నీ వాళ్ళను నువ్వు చేరుకుంటావు అని ఏం చెప్పాడు అక్కడ చూడండి. ఏం చెప్పాడు? ఏమండి నిన్నే నేను నమ్ముకున్నాను కన్న తండ్రి, నీ దగ్గరికి నేను వచ్చేయాలి, ఇక నువ్వే శాశ్వతం అని ఫిక్స్ చేశాడండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమండి మీకు ఆశ్చర్యపోయి ఒక మాట చూపిస్తానండి, టైము ఎక్కువైంది కానీ అయినా ఇంకో మాట చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక, ఏమండి 8వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకేమి సిద్ధపాటు కలిగి ఉన్నాడు చూడండి. సిద్ధపాటు కలిగి ఉన్నాడట. ఇది చెప్తున్నాడు చూడండి. ఏమండి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలిగినదై. ఎవరో సృష్టి గురించి చెప్తున్నాడు అక్కడ. అంటే సృష్టిలో ఏమున్నాయి? చేముంది, దోమ ఉంది, మిడతుంది, కప్ప ఉంది, పావుంది, సీతాకోక చిలక ఉంది, గొంగళ పురుగు ఉంది, విత్తనం ఉంది. ఇవన్నీ అట ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల ఆ లోకాన్ని స్వతంత్రించుకోవటానికి, ఎప్పుడెప్పుడు ఈ దాస్యానికి లోనైనా, ఈ నాశనానికి వెళ్ళిపోయే ఈ లోకం నుంచి ఎప్పుడెప్పుడు మేము కూడా వెళ్ళిపోవాలని నిరీక్షణ కలిగి ఉందట. సృష్టి నిరీక్షణ కలిగి ఉందట, సిద్ధపాటు కలిగి ఉందట. అందుకే చేమ సోమరితనం లేదు, అందుకే మిడత ఐక్యత. మనం చెప్పే కదండి, వివరించలేకపోయే టైం లేదు కనుక. మిడతలండి నిజంగా బైబిల్లో చెప్పాడు. 30వ అధ్యాయంలో ఉంటుంది సామెతల, తర్వాత చదువుకోండి 15వ వచనంలో. మిడతలట శత్రువు మీద దాడి చేసేటప్పుడు
పంక్తులుగా తీరిపోతాయండి. రాజు ఎవరు లేరట. మరి మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? అపవాది. అపవాది మీద పోరాటానికి మనందరం పంక్తులుగా వెళ్తున్నామా? మన సంఘాలకి పంక్చర్ అయిపోయిందా? పంక్చర్ అయిపోయింది. అంటే మిడతలు చూసి పాఠం. అవి సిద్ధపాటు కలిగి ఉన్నాయి కాబట్టి రాజు లేకపోయినను ఏం చేస్తున్నాయి? నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు ఇలాగ పంక్తులుగానే వెళ్ళాలి. సిద్ధపాటు ఉంది. మరి నీకు నాకెందుకు లేదు? అంటే సృష్టి కూడా ఖచ్చితంగా ఒకానొక రోజు నేను వెళ్ళిపోతాను. అది తర్వాత మాట ఉంటుంది చూడండి. ఏమండి చూడండి, తర్వాత మాట చదవండి. స్వేచ్ఛగా కాక దానిని లోబరుచున వాని మూలముగా స్వస్థపరచు. చూడండి, నాశనానికి లోనైన చూడండి పై మాట 20 వచ్చిన చదవండి. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. నాశనానికి లోనైనా, మళ్ళీ చదవండి, నాశనానికి లోనైనా దాస్యములో నుండి విడిపింపబడి. అంటే ఒకానొక రోజున ఖచ్చితంగా మేమందరం కూడా నాశనానికి వెళ్ళిపోతాం. లోక సంబంధంగా అంటే వెళ్ళిపోతాం. వ్యర్థపడిచిపోద్ది, లోకం అంతా పోయిద్ది. ఇప్పుడు ఇది శాశ్వతం కాదు కాబట్టి మేమందరం కూడా దేనికోసం చూడాలి? దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ గల లోకాన్ని మేము పొందుకోవాలని ఏగకుంద నిరీక్షణ, దోమకుంద నిరీక్షణ, చీమకుంద నిరీక్షణ, మిడతకుంద నిరీక్షణ, అన్నిటికి ఉంది సిద్ధపాటు. కానీ మనిషికి మాత్రం లేనే లేదు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి, మనసు పెట్టండి. ఎప్పటికైనా మీరందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుడు కొరకు ఉన్నతంగా ఫలించి ఖచ్చితంగా ఏదో ఒక రోజున మరణం వస్తుంది కనుక ఈరోజే నాకు మరణం రావచ్చు, ఈరోజే మరణం వస్తుందంటే నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి సిద్ధంగా ఉండాలి. నేను నీతిమంతులుండే చోటుకి వెళ్ళిపోవాలి, లేదా క్రీస్తు రాకడే వస్తే కనుక నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోవాలన్న మంచి నిర్ణయం తీసుకుని బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పుణ్యమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నా తండ్రి, ఎన్నో మాటల చేత మేమందరం కూడా బోధింపబడ్డాం. ఏ మాటను విడిచిపెట్టకుండా తండ్రి జీవిత సత్యాలు వాస్తవాలు అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, పేరు పేరున అందరినీ దీవించమని, త్వరగా అందరూ కూడా మిమ్మల్ని నమ్ముకుని మీ ఉన్నతమైన మార్గం నుంచి తొలగిపోకుండా కన్న తండ్రి నిస్వార్థమైన హృదయంతో బ్రతకగలిగే ధన్యతను ప్రసాదించి తద్వారా ఈ లోకం నుంచి నిష్క్రమించి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.